రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్యానికి షిఫ్ట్ అయ్యాం. అయినా దేశంలో కొన్ని విధానాలు పేద ప్రజలను పిండి పిప్పి చేస్తున్నాయి. అందులో పన్ను విధానం ఒకటి. పేదవాడిపైనే పన్ను భారం అన్నట్లు ప్రస్తుతం ట్యాక్స్ స్కేల్ ఉంది. సంపన్నులు ఎక్కువ ట్యాక్స్ కడితే వారికి పన్నులో రాయితీ ఉంటుంది. కానీ ఓ సామాన్యుడిపై సర్వీస్ ట్యాక్స్ అని, జిఎస్టి అని, ఎస్జిటి అని, సిజిఎస్టి అని, కన్జ్యూమర్ ట్యాక్స్ అని పదుల సంఖ్యలో పన్నులను ప్రభుత్వం విధిస్తోంది. ఈ ట్యాక్స్లతో 2024 ఏడాది పూర్తయింది. ఇప్పుడు 2025-26 బడ్జెట్ టైం రానే వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో మోడీ చేయబోయే మ్యాజిక్ ఏంటి? కష్టజీవులని నిర్మలమ్మ ఎలా కరుణిస్తుంది? ఈసారి ఎవరికి మూడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఆర్థిక సంవత్సరం ఇంప్లిమెంట్ చేసిన ట్యాక్స్ స్లాబ్ పై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారిపై 2024-25 ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ విధానం పెద్ద దెబ్బే కొట్టింది. ఆ విషయం సెంట్రల్ గవర్నమెంట్కు అర్థమైంది. ఎన్డీఏ కూటమి పన్నుల పెంపుపై 2024 పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఇండియా జీడిపి వృద్ధి రేటు కూడా తగ్గింది. దీంతో ఈ ఏడాది ఆచితూచి ట్యాక్స్ స్లాబ్ను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పెంచాలని ఆర్థికవేత్తలు, కన్సల్టింగ్ సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే నిర్మలా సీతారామన్ ఫోటోకి మదర్ తెరిసా గెటప్ వేసి మదర్ ట్యాక్సీస్ పేరు పెట్టి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు. తాజాగా పాప్కార్న్ పై 3 రకాల ట్యాక్స్ వేస్తున్నారని కూడా నిర్మలా సీతారామన్ ట్రోల్ చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, వేతన జీవులు ఆమెపై చాలా ఫైర్ అవుతున్నారు. వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి మోడీ ఓ మంత్రం చదవనున్నట్లుగా తెలుస్తోంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పిఎంఓ అధికారులు గత 2 నెలలుగా బడ్జెట్ ప్యానెల్తో చర్చిస్తున్నారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు సాగుతాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుందని అంటున్నారు. 2025 బడ్జెట్లో ఈ మ్యాజిక్ జరుగుతుందని ఆర్థికవేత్తలు, మేధావులు చర్చించుకుంటున్నారు. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులను కూల్ చేయడానికి స్టాండర్డ్ డిడక్షన్ కేంద్రం పెంచనున్నట్లుగా తెలుస్తోంది. గతేడాది 50,000 రూపాయలు ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను 75,000 రూపాయలకు పెంచింది. ఉద్యోగుల మీద భారాన్ని తగ్గించాలంటే దీన్ని ఇంకా తగ్గించాలనేది సెంట్రల్ ముందున్న ఆప్షన్. వినియోగాన్ని పెంచి జీడిపి వృద్ధిని ఊతమిచ్చేందుకు కేంద్రం ముందు ఆ నిర్ణయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్లను సవరించడం రెండో ఆప్షన్. యాన్యువల్ ఇన్కమ్ 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటే ఉద్యోగులకు 20% ట్యాక్స్ పడుతుంది. అయితే దీన్ని 12 లక్షల నుంచి 15 లేదా 20 లక్షలు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం. 15 లక్షల రూపాయల పైబడి ఆదాయం ఉన్నవారు 30% ట్యాక్స్ కట్టాలి. కానీ దాన్ని 18 నుంచి 20 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవారికి వర్తింపజేయాలనే సిఫార్సు కూడా కేంద్రం ముందు ఉంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు సెపరేట్గా ట్యాక్స్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం ఆలోచిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3 లక్షల రూపాయల పన్ను మినహాయింపు ఉంది. ప్రస్తుతం భారత్లో బంగారంపై 6% దిగుమతి పన్ను విధిస్తున్నారు. 2024 కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి పన్నును 15% నుంచి 6%కి తగ్గించారు. ఈ తగ్గింపు 2024 జూలై 24న అమల్లోకి వచ్చింది. బంగారం దిగుమతులను అరికట్టడానికి, వాణిజ్య లోటును తగ్గించడానికి రాబోయే బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా హౌస్ లోన్లకు, ఈఎంఐలకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోజనం చేకూరేలా ఆలోచిస్తున్నారు. 2003లో సెక్షన్ 80C కింద గరిష్టంగా ₹1,00,000 వరకు మినహాయింపు లభించింది. 2014లో ఈ పరిమితిని 1.5 లక్షలకు పెంచి కొంత ఉపశమనం కలిగించిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుదల సరిపోలేదు. జీవన వ్యయం, పన్ను చెల్లింపుదారులపై పెరుగుతున్న ఆర్థిక భారంతో సెక్షన్ 8C పరిమితి
పరిమితిని మరింత పెంచాలని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని 3.5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 8.2% ఉన్న జీడిపి వృద్ధి రేటు 2024-25లో 6.4%కే ఉండవచ్చని కేంద్ర గణాంకాలు అంచనా చెబుతుంది. వినియోగ స్థాయి తగ్గడమే దీనికి కారణమట. అందుకే వచ్చే బడ్జెట్లో డెవలప్మెంట్ ప్రోత్సహించే చర్యలు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా గత ఏడాది బడ్జెట్ పైనే ఈ ఏడాది బడ్జెట్ ఉండబోతుంది.